హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మేగడని నేను వెన్ననైతే ఎలా తీస్తున్నానో చూపించబోతున్నాను. నేనైతే 1 వీక్కి సరిపడా మేగడ ఒక బాక్స్కి అయితే స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకొని వీక్లీ వన్స్ నాకు ఫ్రీ టైం అంటే టైలరింగ్ పనుల్లో బిజీగా ఉంటాము కదా, అలా ఫ్రీ టైం చూసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేస్తాను. నేనైతే జ్యూసర్ జార్ తీసుకుంటాను అనమాట. జ్యూసర్ జార్లో అయితే వేసేస్తాను రెండు సార్లుగా. జ్యూసర్ జార్లో అయితే 2-3 స్కిప్స్ ఇచ్చామంటే చాలు, చక్కగా ఉండలా వెన్న అయితే వచ్చేస్తుంది. ఈజీగా వెన్నను తీసేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇదిగోండి వేస్తూ ఉన్నాను. జ్యూసర్ జార్లో వేసేసిన వెన్నంతా మనకు ఉండలా పడిపోతుంది కదా, ఇదిగో ఈ విధంగా వస్తుంది. బ్లెండ్ చేసిన తర్వాత వీక్లీ వన్స్ మనం నెయ్యిని వెంటనే స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి 10 డేస్ అలా పెట్టామంటే చుట్టూ బ్లాక్ కలర్ లైన్ అయితే ఫామ్ అయ్యి ఫంగస్ అయితే ఫామ్ అవుతుంది. అలా కాకుండా వీక్లీ వన్స్ చేసుకోండి, చక్కగా ఫ్రెష్ నెయ్యి అయితే వచ్చేస్తుంది. నేనైతే వీక్లీ వన్స్ ఇలాగే చేస్తాను. ఇంట్లోకి సరిపోను వస్తుందన్నమాట. మేగడనంతా స్టోర్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి 1 వీక్కి సంబంధించింది అనమాట. 1 వీక్ వచ్చేసి ఇంత వెన్ననైతే స్టోర్ చేస్తూ ఉంటాను. వెంటనే వేడి చేసేస్తాను, నెయ్యిగా కూడా టర్న్ చేసేస్తాను. అసలు నాకు ఎంత నెయ్యి వచ్చింది కూడా నెక్స్ట్ షార్ట్లో అయితే చూపించబోతున్నాను. ఇదిగోండి టోటల్గా ఇంత వెన్న వచ్చేస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.